ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా ఏ టికెట్స్ రిలీజ్ చేయబోతున్నారు, ఇంకా మనకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఫర్ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినవి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి 300 రూపీస్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. 11 గంటలకి ఈ టికెట్స్ మనము చాలా ఫాస్ట్గా ఈజీగా బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మనం ఎంతమందికి బుక్ చేయాలి అనుకుంటున్నామో అదైతే నోట్ చేసి పెట్టుకోండి. వాళ్ళ నేము, ఐడి నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, ఏజ్ ఇవైతే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని, లేదా మీరు ఫోన్లో బుక్ చేయాలి అనుకున్నా కూడా మీ అంటే కీప్ నోట్స్ అనేసి అయితే ఉంటుంది కదండి, అందులో మీరు టైప్ చేసి పెట్టుకున్నారు అంటే కాపీ పేస్ట్ చేసుకుని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా తొందరగా అయిపోతాయి కాబట్టి. నేను ఇప్పుడైతే నా ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యానండి, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకు చూసుకుంటే స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఓపెన్ చేసుకుంటే జనవరి నెలకు సంబంధించినవి రిలీజ్ చేసినప్పుడే మనకు ఈ 10 రోజులకు సంబంధించిన టికెట్స్ వచ్చేసి అంటే బ్లాక్ చేసి పెట్టేసి రిమైనింగ్ టికెట్స్ అనేవి మనకు రిలీజ్ చేశారండి. రేపు 11 గంటలకైతే ఇక్కడ బ్లాక్ చేసిన ఈ టికెట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఈ ఓపెన్ చేసిన వెంటనే మనం బుక్ చేసుకోవచ్చు అండి. 11 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకు మార్చి నెలకు సంబంధించిన వచ్చేసి 26వ తేదీ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి 300 రూపీస్ టికెట్స్. ఇవి మనం చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందుగానే మనము ఎంతమందికి బుక్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీరు నోట్ ప్యాడ్లో అయితే ఎంటర్ చేసి పెట్టుకోండి. ఒకరిద్దరికైతే చాలా ఫాస్ట్గా టైప్ చేసే వాళ్ళైతే మాత్రం టైప్ చేసుకోండి, లేదు అనుకున్న వాళ్ళైతే కాపీ పేస్ట్ చేసుకుని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మనకు నేము, ఐడి కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, ఏజ్ ఇవి ఉంటే చాలండి, కాపీ పేస్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు 2025 జనవరి 5వ తేదీన స్థానిక దర్శన కోటా టోకన్లను టీటీడీ అయితే జారీ చేయనుంది. గత టీటీడీ బోర్డులు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందులో 2025 జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం కాబట్టి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5వ తేదీన ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ, తిరుమలలో బాలాజీ నగర్లో శ్రీవారి దర్శన టోకన్లు అనేవి జారీ చేస్తారండి. ఎవరెవరు అర్హులు అంటే మనం తిరుపతి అంటున్నాం కదా, ఏ ఊరు వాళ్ళు అంటే తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకన్లు అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. తిరుపతి మహతి ఆడిటోరియంలో అయితే ఇస్తారండి. జనవరి 5వ తేదీన ఆదివారం అయితే ఇస్తున్నారు. మంగళవారం మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. తిరుమలలో వచ్చేసి మనకు బాలాజీ నగర్ లో అయితే ఇస్తూ ఉన్నారండి. ఈ రోజు స్వామివారి దర్శనం కోసం అయితే మాత్రం రద్దీ అయితే భారీగా పెరిగిందండి. తిరుమలలో 28 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 16 గంటల కంటే పైనే పట్టే అవకాశం అయితే ఉందండి. తిరుపతి లక్కీ ఫర్ యూ ఎగ్జామ్స్ కంపెనీకి చెందిన శ్రీ సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు సోమవారం టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు 1,10,116 రూపాయలు విరాళంగా అయితే అందించారు. ఇవేనండి ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.